నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కమిటీల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ కసరత్తు. పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం. శ్రీకాకుళం జిల్లా పలాసలో అమిత్ షాకు చేదు అనుభవం. గో బ్యాక్ అంటూ టీడీపీ శ్రేణుల నినాదాలు. మోసాలు, దందాలు, వ్యభిచార కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న రాకేష్ నేరాలు. జయరాం హత్య కేసులో కీలక మలుపులు. బంధువులపై అనుమానాలన్న భార్య పద్మశ్రీ. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో మమతా దీక్ష. తన యుద్ధం మోదీపైన అన్న దీది. మమతా దీక్షకు విపక్షాల మద్దతు. బెంగాల్ పరిస్థితులపై దేవేగౌడ విస్మయం. కోల్కతా పరిణామాలపై సుప్రీంకు సిబిఐ. శారదా స్కామ్లో సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్. రాజకీయ నేతలను అంతమొందించడమే మోదీ టార్గెట్. సిబిఐతో వేధింపులకు గురి చేస్తున్నారన్న చంద్రబాబు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారన్న కుమారస్వామి. సిబిఐ విచారణకు భయపడే దీక్ష చేస్తున్నారు. మమతా బెనర్జీకి బీజేపీ కౌంటర్. బెంగాల్ ఘటనపై లోక్సభలో దుమారం. సిబిఐని కేంద్రం ఉసిగొల్పుతుందని ప్రతిపక్షాల నినాదాలు. ఓటర్ల జాబితాలో చంద్రబాబు సర్కార్ అక్రమం. చర్యలు తీసుకోవాలని సీఈసీకి జగన్ విజ్ఞప్తి. కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ పర్యటన. ఓట్ల తొలగింపు సీఈసీ పరిధిలోనిది కాదన్న బుద్ధా వెంకన్న. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్. లోక్పాల్, లోకాయుక్తలు ఏర్పాటు చేయాల్సిందే. లేని పక్షంలో పద్మభూషణ్ తిరిగి ఇచ్చేస్తానన్న హజారే. విభజన హామీల అమలుపై చర్చకు సిద్ధమా? చంద్రబాబుకు అమిత్ షా సవాల్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు. 2 దశల్లో ప్రకటనకు సన్నాహాలు. ఫెడరల్ ఫ్రంట్ కాదు, ఫేడౌట్ ఫ్రంట్. కేసీఆర్ పై టీ కాంగ్రెస్ మండిపాటు. %10 రిజర్వేషన్కు మహారాష్ట్ర కేబినెట్ ఓకే. త్వరలోనే అమల్లోకి వస్తుందని ప్రకటన. కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు. నాన్ ఎన్డీఏ పక్షాలతో సమావేశం. పసుపు కుంకుమ పేరుతో చల్లని చెక్కులు. రుణాల మాఫీపై నోరెందుకు ఎత్తరన్న రోజా. హైదరాబాద్ అలీనగర్లో దారుణం. బీర్ బాటిల్స్తో కొట్టి స్నేహితుడి హత్య. అమెరికా జైలులో మరో 150 మంది విద్యార్థులు. సర్కార్ జోక్యం చేసుకోవాలన్న తెలుగు అసోసియేషన్. బొలేవియాలో భారీ వర్షం. కొండ చర్యలు విరిగిపడి 11 మంది దుర్మరణం. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్కు 2వ స్థానం. బ్యాటింగ్లో అగ్రస్థానం నిలబెట్టుకున్న విరాట్ కోహ్లీ.
For more updates, please subscribe 99 TV Telugu.